పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటీవల కాలంలో అమెరికా కంట్రీలో మనకి ఎలక్షన్స్ జరిగాయి. ఆ జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు మంచి విజయం సాధించి ఆయన ఓత్ టేకింగ్ అప్పుడు ఒక మంచి మాట మాట్లాడారు. అది నన్ను ఎంతో ఆకర్షించింది. అదేంటి అంటే ఆయన ఏమన్నారంటే, ఐ వాజ్ సేవ్డ్ బై గాడ్ టు మేక్ దిస్ కంట్రీ గ్రేట్ అని. అంటే నేను యేసుక్రీస్తు చేత ఎందుకు రక్షించబడ్డాను అంటే ఈ రాజ్యాన్ని గొప్పదిగా చేయడానికి అని. అది నాకు ఎంతో నచ్చిందంటే దేవుని ఆయన ముందు పెట్టుకుని నడిచి తనకు అప్పగించబడిన రాజ్యాన్ని ఆయన పేరు మీద గొప్పగా చేయడం అనేది ఆయన అన్న మాటని నిజంగా విశ్వాసులందరినీ కూడా చాలా ఉత్సాహపరిచుంటుంది. దాని గురించి రాజ్యం అనే దాని గురించి ఆలోచించినప్పుడు రకరకాల సంగతులు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి ఈ రాజ్యం అనే దాని గురించి. ఇక్కడైతే మనం ట్రంప్ గారిని చూస్తూ ఉన్నాం, కానీ మా దావీదు మహారాజు గారు కూడా ఆయన ఏమంటా ఉంటారంటే కీర్తనలు 96 10వ అధ్యాయంలో యెహోవా రాజ్యము పరిపాలన చేయుచున్నాడు, ఆయన వలన ఈ లోకమంతా కూడా కదలకుండా స్థిరముగా ఉంది, ఆయన న్యాయాన్ని అనుసరించి తన జనులను పరిపాలన చేయుచున్నాడని అన్యజనులలో చెప్పండి అంటాడు ఆయన. అంటే దేవుడు చేసే ఆయన పరిపాలన చేసే రాజ్యము ఆయన న్యాయం వల్ల కదలకుండా స్థిరపరచబడి ఉంటుంది అని ఆయన అక్కడ చెప్తా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చినప్పుడు మనము ఆయన సేవా ప్రారంభంలో మొట్టమొదటిలో అపవాది ఆయన్ని శోధించడం చూస్తాం. అప్పుడు ఆ 3 రకాల శోధనల్లో అపవాది ఏమంటాడంటే, ఈ లోక రాజ్యం మహిమంతా కూడా నేను నీకు ఇస్తాను, ఒకసారి నాకు నమస్కారం చేస్తే అని ఈ లోకపు మహిమలన్నీ చూపిస్తాడు. అది ఆయన కేవలము ఆ వాక్యాధారంతో ఆయన తిప్పికొడతారు. అయితే ఈ లోకానికి, ఈ రాజ్యానికి, ఈ ప్రపంచాలకు అన్నిటికీ కూడా సృష్టికర్త ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన వలన, ఆయన ద్వారా, ఆయనను బట్టి ఈ రాజ్యాలన్నీ కూడా సృష్టించబడ్డాయి. అటువంటి సృష్టికర్తని అపవాది ఏ విధంగా శోధించాడో, కేవలము ఆయన నరావతారుడుగా ఉన్నాడు కాబట్టి ఒక శోధనకి ఆయన లొంగిపోతాడేమో అని అదొక ట్రయల్ అనమాట. కానీ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ నుంచి తప్పించుకోగల ఆత్మను కలిగిన పరిశుద్ధుడైన దేవుడు. అయితే యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చిన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటారంటే, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించింది అంటే ఎందుకంటున్నారంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆయనకి ముందుగా త్రోవను సిద్ధపరచుకొని సరళం చేసే ఒక త్రోవ సిద్ధపాటుగా బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చారు. కాబట్టి ఆయన ఏమంటారంటే పరలోక రాజ్యము సమీపించింది అని. ఆ పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవ్వడానికి యేసుక్రీస్తు వారు దానిలోకి ఎవరెవరైతే అర్హత కలిగి ఉంటారో అని ఆయన కొన్ని లక్షణాలు చెప్పారు. అదేంటంటే మత్తయి సువార్తలో మనం కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తాం. ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని. అదేవిధంగా శిష్యులైన వారికి ఆయన ప్రార్థన నేర్పిస్తూ నీ రాజ్యం వచ్చును గాక అంటారు. ఇంకా ఆయన ఏమంటారంటే ఉపకారులకి మాత్రమే మీరు కూడా ఉపకారం చేస్తే మీకేంటి ఫలము, అది కాదు కదా, దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే మీరు చిన్న బిడ్డల్లాగా మార్పు నొందాలి అంటారు. చిన్న బిడ్డల వల్ల ఎవరైతే మార్పు నొందుతారో వారే పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలరని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఇక్కడ ఆత్మలో దీనులైన వారే ప్రవేశిస్తారంటున్నారు. అదేవిధంగా చిన్న బిడ్డల్లాగా మార్పు నొందినా కూడా ప్రవేశిస్తున్నారు అన్నారు. ఇక్కడ చూసుకుంటే మనం చిన్న బిడ్డల ఆత్మ ఎలా ఉంటుందంటే వారు దేనినైనా అయినా సరే రెడీగా యాక్సెప్ట్ చేస్తారు. వారికి ఎవరి మీద కోపం ఉండదు, అంతా వారిలో స్వచ్ఛతే ఉంటుంది. వారికి కోపం కానీ కల్మషం కానీ ఏది ఉండదు. అటువంటి హృదయం ఉన్న వారే ఆత్మలో దీనులైన వారు. అందుకే కదా దేవుడు అంటారు, ఆయన దీనులను అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తారని. దీనులకు కృపను అనుగ్రహించడం అంటే అదే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యాన్ని దీనులకే దేవుడు ఇస్తానని చెప్తారు. ఆ దీనులు ఎవరంటే చంటి బిడ్డ లాంటి మనస్సు కలిగిన వారిదే పరలోక రాజ్యం అని ఎంతో స్పష్టంగా రాజ్యం గురించి చెప్తా ఉంటారు. అయితే పౌలు గారు ఆయనే ఉంటారంటే తెస్సలోనికీయులకు రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటారంటే, తన రాజ్యానికి మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎంతో నమ్మకమైన వాడు, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అని ఆయన చెప్తారు. అంటే మనల్ని పిలిచిన దేవుడు
ఎంత నమ్మకమైన వాడో ఆయన తన రాజ్యానికి మహిమకి పిలిచాడు కాబట్టి ఆ పిలిచిన వారి పిలుపుకి తగినట్లు మనల్ని నడుచుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన మన గురించి ఆ యొక్క సంఘం గురించి ఆయన ప్రార్థన కూడా చేస్తానని విశ్వాసులతో చెప్తూ ఉంటారు. అటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. దేవుని పిలుపుకి తగినట్లు మనం నడుచుకోవడానికి ఆ సిద్ధపాటుని మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా యాకోబు భక్తుడు 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన ఏమంటారంటే, నా ప్రియ సహోదరులారా ఆలకించండి అంటారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ లోకములో దరిద్రులైన వారు విశ్వాసములో భాగ్యవంతులు అవునట్లు తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యాన్ని ఆయన అనుగ్రహించడానికి మిమ్ములను ఆయన ఏర్పరచుకున్నాడు అని. అది ఎంత అద్భుతంగా ఉందో! దేవుడు తన పరలోక రాజ్యంలో ప్రవేశించే వారి లక్షణాలు చెప్తున్నారు. ఆ తర్వాత పౌలు గారు మనము ఆ పిలుపుకి తగినట్లుగా సిద్ధపడాలని హెచ్చరిస్తూ ఉన్నారు. చివరిగా యాకోబు భక్తుడు కూడా మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు, మనం ఆయన్ని ప్రేమిస్తూ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి తాను వాగ్దానం చేసిన రాజ్యాన్ని మనకివ్వటానికి ఆయన నీతి చొప్పున మనం నడుచుకోవడానికి ఈ లోకములో విశ్వాసం కలిగి మనము భాగ్యవంతులు అవ్వాలని చెప్తున్నారు. ఈ లోకములో మనము ఒకవేళ దరిద్రులైతే అయి ఉండొచ్చు, కానీ అది అసలు దేవుడికి అసలు ఒక మ్యాటరే కాదు. ఆయన విశ్వాసంలో అటువంటి వారిని భాగ్యవంతులుగా చేసి తనను ప్రేమిస్తే ఆయన తను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా చేస్తాను అని ఆయన చెప్తున్నారు. అటువంటి ఆయన రాజ్యానికి నీతికి వారసులుగా మనం ఉండటానికి ఎప్పుడు కూడా మనం పురికొల్పబడటానికి వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ఆ రీతిగా మనం నడుచుకుందాము. నీ నీతిని నీ రాజ్యమును వెతికే కన్నులు దయచేసి నీవు చేసిన వాగ్దానములు నెరవేర్చితివి. నీ నీతిని నీ రాజ్యమును వెతికే కన్నులు దయచేసి నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చితివి. రక్షక నిన్నే నేను ఆరాధించెదను, దీక్షతో నిన్నే నేను స్తుతించెదనయ్యా. ఆనందముతో దేవుని కీర్తించెదను కలకాలం, కీర్తించెదను కలకాలం. వినయముతో క్రీస్తుని స్తుతించెదను చిరకాలం, స్తుతించెదను చిరకాలం. దేవుడు చేసిన మేలులకై నా జీవితాన్ని కానుకగా అర్పించెదను. దేవుడు చేసిన మేలులకై నా జీవితాన్ని కానుకగా అర్పించెదను. చిన్న ప్రార్థన చేసుకుంటూ ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ఆయన సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరమ తండ్రి, నాయన ఇప్పుడే మీరు మరొకసారి నా ద్వారా పలికించారు ప్రభువా. నీ రాజ్యానికి వారసులుగా ఉండాలంటే మాకు దీన మనస్సు కావాలి, చంటి బిడ్డల్లాగా మార్పు నొందాలని చెప్పారు. మీరు మమ్మల్ని పిలుచుకున్నారు కాబట్టి నీకు తగినట్లుగా మేము నడుచుకోవాలని కూడా చెప్పారు ప్రభువా. నువ్వు నిన్ను ప్రేమించే వారికి సిద్ధం చేసిన ఆ రాజ్యాన్ని మేము పొందటానికి సదా మాతో పాటు నడుస్తూ నీ వాక్యము మా ముందు ఉంచుతూ మమ్మల్ని నడిపించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now is all.